హాయ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసేద్దాం. మరి ఈ గోంగూర పచ్చడి కోసం గోంగూర కోయడానికి నేను మా టెర్రస్ గార్డెన్ పైకి వచ్చానండి. చిన్న చిన్న టబ్బులో చక్కగా ఇలా ఆర్గానిక్‌గా పండించుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టమండి. చూస్తున్నారు కదా! ఇదేనండి నేను కోసిన గోంగూర. ఒక పెద్ద బౌల్ నిండా అయితే అయ్యింది. ఈ ఆకులకి పురుగులు గానీ ఏమీ లేకోకుండా నీట్‌గా చూసి కోసుకోవాలండి. నా టబ్‌కైతే కొంచెమే కాబట్టి అలాంటియి ఏమీ లేవండి. నీట్‌గా ఉంది గోంగూర మొత్తం కూడా చక్కగా. ఇది ఎర్ర గోంగూరండి. చూస్తున్నారు కదా! ఎర్ర గోంగూర అంటే ఆకు చివర లైట్‌గా ఎర్రగా కనిపిస్తా ఉంటది. కోసేసిన తర్వాత చూసారు కదా! మా గోంగూర చెట్లయితే ఇలా ఉన్నాయి. పక్కన బుడ్డి మామిడి చెట్టు కూడా ఉందనమాట. ఓకేనండి. నేను ఈ గోంగూరనైతే వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసి నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ బౌల్ అయితే నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. రూ. 100. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా గోంగూరనంతా నీట్‌గా శుభ్రం చేసి ఈ బౌల్‌లో అయితే పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టడం వలన గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకొచ్చేసిద్దనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు 20 పచ్చిమిర్చి, 3 టమాటాలు, గోంగూర పచ్చడికి టమాటాలు కావాలండోయ్! తర్వాత ఒక ఉల్లిపాయ అనమాట పెద్దది, పావు కప్పు పల్లీలు, 2 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, కొంచెం అంటే పావు కప్పు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తాలింపు కోసం 4, 5 ఎండుమిర్చి అండి ముక్కలు చేశాను. తర్వాత తాలింపు దినుసులు, పచ్చెనగపప్పు, ఆవాలు, సాయపప్పు అండి. తర్వాత 1 కప్పు కరివేపాకండి. టమాటాలను అయితే నేను ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్లో తీసుకున్నానండి. పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేశాను వేయించడానికి బాగుంటుందని. ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పొయ్యి మీద పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి వేయిస్తున్నానండి. ఇలా వేయిస్తూ ఉండగా ఆ తర్వాత మనం ధనియాలు, పల్లీలు, జీలకర్ర, ఫ్లేమ్ అనేది బాగా లోలో పెట్టుకుని వేయించుకోవాలండి. లోలో పెట్టడం వలన ఏంటంటే ఈ పప్పు దినుసులన్నీ కూడా చక్కగా వేగుతాయి, మాడిపోకోకుండా ఉంటాయి అన్నమాట. మనం పచ్చడి చేసినప్పుడు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత మనము పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసామండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా చక్కగా వేగుతున్నాయండి. మాడిపోకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా పచ్చిమిర్చి వేగితే అయితే సరిపోతుందండి. ఈ టైంలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి. టమాటా ముక్కలు కూడా వేసేసి చక్కగా కలియబెట్టేసుకుందాము. టమాటా ముక్క కూడా చక్కగా మగ్గాలండి. అది పచ్చడికి మగ్గినట్టు ఎలా తెలుస్తుందంటే టమాటా ముక్క పైన తోలు ఉంటుంది కదండి, అది సపరేట్ అవ్వాలండి. అది సపరేట్ అయిందంటే కనుక మన పచ్చడికి చక్కగా సరిపడుతుందండి. కుకింగ్ అంతవరకు కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత నేను పసుపు వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నానండి. వేసి వేయించి అంతే సరిపోతుందండి. దీన్ని కట్టేసి చల్లారబెట్టాలండి. దాన్ని చల్లారబెడదాము. ఈ లోపల మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే బాణీ పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూర దీనిలో వేసేద్దామండి. ఈ ఆయిల్లో వేసి మగ్గిద్దామండి. మొత్తం వేసేసానండి. వేసేసి చక్కగా మగ్గిద్దామండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా సరే రొటీన్‌గా ఎప్పుడు మీరు ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. గోంగూర పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మనకి క్యాటరింగ్‌లో ఇస్తారు కదండి గోంగూర పచ్చడి, కొంచెం స్పెషల్‌గా ఉంటుంది తింటుంటే మనము. సేమ్ అండి. నేను అదే ప్రాసెస్ చెప్తున్నానండి మీకు. వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అయితే నేను మీకు చెప్తున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరు.
నేను గోంగూరను అయితే అటు ఇటు కదుపుతున్నాను అనమాట. పైనున్న గోంగూర అయితే పచ్చిగానే ఉంది, లోపలైతే కొంచెం కొంచెం మగ్గుతుందనమాట. అటు ఇటు కదపడం వలన పైన ఆకులేమో లోపలికి వెళ్తే లోపల ఏమో పైకి వచ్చి అట్లా మిక్స్ అవుతూ ఉంటుంది. ఇలా చేయడం వలన చక్కగా గోంగూర ఈవెన్గా ఉడుకుతుందండి. అట్లా మిక్స్ చేస్తూనే ఉండాలండి గోంగూరని. చూసారు కదా ఉడుకుతుంది. చూస్తున్నారు కదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి గోంగూరని నేనైతే గరిటెతోనే మెదుపుతున్నానండి. ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఎప్పుడు కూడా గోంగూర పచ్చడి మిక్సీలో వేస్తే కనుక టేస్ట్ అస్సలు బాగోదండి. రోటి పచ్చడే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే మనం ఇలా అద్దెలకుండి సిటీల్లో ఉండే వాళ్ళకి కాస్త ఇబ్బందే కదండి, రోళ్ళు కావాలంటే దొరకవు, ఇబ్బంది పడతారు. ఇంకా అలాంటి వాళ్ళు తప్పదండి, మరి మనం మిక్సీలో చేసుకోవాలి. మిక్సీలో కాకుండా కూడా ఈ విధంగా చేసినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. అందుకని నేను ఈ విధంగా మీకు చెప్తున్నానండి. చూసారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. దీన్ని ఇంక అసలు మనం మిక్సీలో వేయవసరం లేదండి. గోంగూర కూడా చక్కగా జిగురుగా ఉంది కదండి, అందుకని తొక్కలాడుతుంది అనమాట గోంగూర. ఇలా జిగురు రావాలి బయటికి, అప్పటిదాకా ఉడికిస్తూ చక్కగా తిప్పుతూ ఉండాలండి. నేనైతే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నానండి. అలా తిప్పడం మూలన గోంగూర అంతా చక్కగా అక్కడే మెదిమేస్తున్నాను అనమాట చక్కగా నీట్గా. సరేనండి, సరిపోతుంది అక్కడ వరకు అయితే. ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసి బరకగా ఒక మిక్సీ పట్టాలండి. మరీ స్మూత్గా అస్సలు మిక్సీ పట్టకూడదండి. చూసారు కదా మొత్తం వేసేసి నేనైతే మిక్సీ పడతానండి. అది చూసారు కదండి బరకగా మిక్సీ పట్టాను. ఇలా బరకగా పడితేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత వెల్లుల్లిపాయలు 2 పాయలు కూడా వేసేసానండి. ఇంక నాకు 2 అయితే నలగలేదు. మరొక్కసారి తిప్పేసి మళ్ళీ మిక్సీ పడుతున్నానండి. ఓకేనండి, సరిపోతుంది. చూసారు కదండి మెత్తగా అయితే పట్టలేదు, నేను బరకగా పట్టాను అనమాట. ఇలా పట్టడం వలన రోట్లో మనం ఏ విధంగా మనం దంచుతామో అంత టేస్ట్ వచ్చింది అనమాట. ఆ గోంగూరలో మనం మిక్సీ పట్టిన ఈ పదార్థం మొత్తం దానిలో వేసేయాలండి. వేసేసి వెల్గా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. బాగా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదండి గట్టితో చక్కగా మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా చక్కగా మిక్స్ అయిపోయింది, సూపర్గా ఉంది. నేనైతే టేస్ట్ చూసానండి, సాల్ట్ కొంచెం తక్కువైంది, అందుకని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి. అలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కలిపితే భలే ఉంటుందండి, టేస్ట్ తినడానికి సూపర్గా ఉంటుంది అనమాట. చూసారు కదండి, అంతేనండి. మనం మిక్సీలో వేయకోకుండా గోంగూరని చక్కగా మనం గోంగూర పచ్చడి చేసేసామన్నమాట. తర్వాత ఇంకొక బౌల్ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి, తాలింపు దినుసులు వేగుతూ ఉండగా కచ్చా పచ్చగా కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు ఇవి కూడా వేసేసి చక్కగా ఫ్లేమ్ అనేది లోలో పెట్టి వేయించాలండి తాలింపు కోసం. తాలింపు ఎప్పుడు కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకుని వేయించుకోవడం వల్ల లాభం ఏంటంటే మాడిపోదండి, మాడిపోకోకుండా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర కూడా వేస్తున్నాను. ఆ తర్వాత 1 కప్పు కరివేపాకు వేసేసానండి. కరివేపాకు వేయగానే స్మెల్ అయితే భలే ఉందండి. చక్కగా కలిగి పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదండి తాలింపు చక్కగా కలిగి పెట్టాలండి. ఆ తర్వాత మనము చిటికెడు ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ వేస్తే ఆ టేస్ట్ అనేది స్మెల్ అనేది రెట్టింపు అవుతుంది అనమాట. నేనైతే చిటికెడు ఇంగువ కూడా వేసానండి. వేసి మరొకసారి కలియపెట్టి తాలింపు అయితే అయిపోయిందండి. దీన్ని తీసుకుని వెళ్ళి మనం పచ్చడిలో వేసేద్దామండి. గోంగూర పచ్చడిలో వేసేద్దాము. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్లే కదండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇదైతే మనము ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. వేడి అన్నంలో అండి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బా సూపర్ ఉంటుంది అనమాట. అసలు టేస్ట్కి అయితే ఏమాత్రం డోకా ఉండదండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి మీరు కూడా రెడీ చేసేసుకోండి.